సోషల్ ఎక్స్చేంజ్ థియరీ అండి. చాలా ఈజీ టాపిక్. సోషల్ ఎక్స్చేంజ్ థియరీ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ కాస్ట్. ఎక్స్చేంజ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ కాస్ట్. ఎక్స్చేంజ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ కాస్ట్ బిట్వీన్ టూ పర్సన్స్ అన్నమాట. బిట్వీన్ టూ పర్సన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీరున్నారు. సో మీ ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడతారు? సో అతని దగ్గర నుంచి లవ్, రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. సో దాన్ని అండ్ మనీ కూడా. సో మనీ కోసం ఎప్పుడన్నా మనీ కావాలన్నప్పుడు సో అందుకు ఆ బెనిఫిట్స్ కోసమే కదా మనం మాట్లాడేది. సో అవి వస్తున్నాయి కాబట్టి సో దట్ ఈజ్ రివార్డ్స్. సో మన దగ్గర నుంచి మీ ఫ్రెండ్కి ఏమో వెళ్ళిపోతున్నాయి సంథింగ్, టైం స్పెండ్ చేయడము, అతని కోసం బాగా టైం స్పెండ్ చేయడం, ఎఫర్ట్ పెట్టడం, అతని కోసం బయటకు వెళ్ళడము, అతని వర్క్స్ చేయడము. సో ఇవన్నీ కూడా కాస్ట్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే సో మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే సో దాన్ని మనం నెగిటివ్గా ఫీల్ అవుతాం. వస్తున్నాయి అంటే పాజిటివ్, మన ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చేటి అన్నీ పాజిటివ్, మనకు మంచి జరుగుతుంది. సో ఇవి రెండు కూడా ఎక్స్చేంజ్ జరుగుతాయి అన్నమాట సోషల్ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు. నాట్ ఓన్లీ యువర్ ఫ్రెండ్, ఎవరితోనైనా నువ్వు కొలీగ్స్ సంథింగ్ ఎవరితోనైనా ఇంటరాక్షన్ ఎందుకు అవుతావు అంటే రివార్డ్స్ కోసం. సో మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయంటే దాన్ని మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? కాస్ట్, నెగిటివ్ ఫీలింగ్ వస్తాయి అన్నమాట. సో ఇవి రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. మీరు రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఫ్రెండ్ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి కాస్ట్ వెళ్ళిపోతున్నాయి. దీన్ని మనం రెసిప్రోసిటీ అంటే సోషల్ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు రెసిప్రోసిటీ అంటే అన్యోన్యత అనేది ఉంటుంది అన్నమాట ఇద్దరి మధ్యలో. సో దాన్ని మనం రెసిప్రోసిటీ అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ సోషల్ ఎక్స్చేంజ్ థియరీ ఎవరిచ్చారు? జార్జ్ హోమాన్స్. సో మీరు సో కామెంట్ చేయండి. సో ఎంతమంది ఎన్ని రివార్డ్స్ వచ్చినాయి, ఎంత కాస్ట్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సోషల్ ఇంటరాక్షన్ అయినప్పుడు ఎంత కాస్ట్ ఖర్చు పెట్టారు, రివార్డ్స్ ఎన్ని వచ్చాయని కామెంట్ చేయండి.